తెలంగాణ ఈ-పాస్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2026-27లో కొంచెం ప్రాసెస్ అయితే మారడం జరిగింది. అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ కూడా కొంచెం చేంజ్ చేశాడు. అది ఏంటి అనేది క్లియర్గా చెప్తా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేయండి. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ 4th పాయింట్లో చూడండి, మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి రెడ్ కలరు. ఓకే, ఈసారి 2 ఆప్షన్స్ పెట్టిండు. ఫస్ట్ అంటే 2 స్టెప్స్ పెట్టిండు. ఫస్ట్ గ్రీన్ కలర్ మీద ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సెకండ్ స్టెప్ గురించి చెప్తా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ సింపుల్ మీ యొక్క ఎస్ఎస్సి పాస్ టైపు రెగ్యులరా, సప్లియా, సిబిఎస్ఆ సెలెక్షన్ చేసుకొని ఏ ఇయర్లో ఎస్ఎస్సి పాస్ అయ్యారు అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అండ్ అప్లికేషన్ నెంబర్. అప్లికేషన్ నెంబర్ అంటే ఏం అప్లికేషన్ నెంబరు? లాస్ట్ ఇయర్ గత ఇయర్ ఈ-పాస్ స్కాలర్షిప్ నెంబర్ అనమాట. ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫెచ్చింగ్ అయిపోతాయి. సో మీ అనే కాదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అండ్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆధార్ ప్రకారం మీ పేరు, ఎస్ఎస్సి ప్రకారం మీ పేరు మ్యాచ్ అయింది అని అంటుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మ్యాచింగ్ అయ్యేలా సెట్ చేసుకోండి, లేకపోతే ఈసారి స్కాలర్షిప్ రెన్యువల్ కాదు. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ వచ్చేసి మనకు రెన్యువల్ అయిపోయింది అని మన గ్రీన్ కలర్ చూపెడుతుంది. అండ్ నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ తంబు వేసుకొని రావాలి అని కూడా మనకు నీట్గా ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, స్టెప్ 1 అయిపోయిన తర్వాత నియరెస్ట్ మీ సేవా సెంటర్కి పోయి మీ స్కాలర్షిప్ ఆ బయోమెట్రిక్ తంబు అనేది వేసుకొని రావాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ చేయాలి. సో సెకండ్ స్టెప్ కోసం మళ్ళీ ఇదే పేజ్కి 4th పాయింట్కి మళ్ళీ రండి. అండ్ ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ, బీసీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ గదే సేమ్ లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేయండి. అండ్ ఎస్ఎస్సి పాస్ టైప్ ఎంట్రీ చేయండి. అండ్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసు. అండ్ ఇక్కడ లాస్ట్ బాక్స్లో ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్. సో ఆధార్లో ఎట్లా ఉందో అట్లా క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ చేస్తున్నారో, రెన్యువల్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ది సేమ్ టు సేమ్ పేరు ఎంట్రీ చేసి ఇక్కడ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా గ్రీన్ కలర్, ఆ బాక్స్ మీద దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి రెన్యువల్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీ పేరు, మీ అన్న మళ్ళొక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఉంటే కనుక కంటిన్యూ నో అని మీద క్లిక్ చేయండి. లేదు అన్న నెంబర్ చేంజ్ అయిందంటే ఎస్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ బాక్స్లన్నీ కూడా ఫిలప్ చేయండి. అంటే న్యూ కొత్త నెంబరే యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ బాక్స్లో సెల్ఫ్ అని పెట్టుకోండి. అండ్ కింద కాలేజ్ డీటెయిల్స్. సో కాలేజ్ డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటే కనుక ఏం అవసరం లేదు. అండ్ ఒకవేళ మారితే కనుక ఆడ ఎస్ అని క్లిక్ చేసి ఆ కాలేజ్ డీటెయిల్స్ రైట్ సైడ్ ఏ డిస్టిక్, ఏ మండలు, కాలేజ్ పేరు ఏంది అనేది అవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి, అంటే ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా కూడా అంతేనండి. మీరు ఒకవేళ ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే జస్ట్ ఆ ఎస్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది మార్చుకోండి. రైట్, తర్వాత స్కాలర్షిప్ టైప్ మనకు కాలేజ్ అడ్మిషన్ డేట్ నెక్స్ట్. సో కాలేజ్ అడ్మిషన్ డేట్ వచ్చేసి మీ ప్రిన్సిపాల్ని అడగండి, లేదంటే మీ యొక్క స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి అక్కడ వేయండి. ఓకే, ఈ ఇయర్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంటర్ ప్రజెంట్ ఇయర్ అడ్మిషన్ డేట్. ఓకే, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. తర్వాత స్కాలర్షిప్ టైపు మనందరికి తెలుసు, స్కాలర్షిప్ టైపు ఇది అంతా డే స్కాలరే ఉంటుంది. ఓకే, సో తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమేనా అని అడుగుతుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే ఎస్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్కి ఎనేబుల్ అయితే అవి ఎంట్రీ చేసుకోండి. ఓకే, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తే మీకు గత ఇయర్లో పెట్టినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆ విధంగా చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు బ్యాంక్ డీటెయిల్స్ కనుక లాస్ట్ ఇయర్ అన్న తప్పు పడ్డదంటే ఎస్ మీద క్లిక్ చేసి చెప్పాను కదా, కావాల్సిన డీటెయిల్స్ అనేది అకౌంట్ నెంబర్ కావచ్చు, ఐఎఫ్ఎస్సి కావచ్చు, బ్రాంచ్ కావచ్చు సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ సీటెడ్ విత్ ఆధార్ అంటే ఇది ఖచ్చితంగా ఎస్ మీద మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి మనం అనుకున్నాం కదా, సో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ పాస్డ్ లేదా ప్రమోటెడ్ మీకు స్కానెడ్ మెమో ఉంటే సరిపోతుంది. అదొక్కటి మాత్రమే ఈసారి స్కానింగ్ అడుగుతున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి బోనఫైడ్ అండ్ ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్లో మాత్రం ఇది ఒక్కటే అడుగుతున్నారు. సో అదొక్కటి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఓకే, కింద అండ్ దీనికి టిక్ మార్క్ చేయాలి. ఆ అగ్రి మీద క్లిక్ చేసి అండ్ రైట్ సైడ్లో మీరు కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసేయండి. పక్కన క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ బటన్ వస్తుంది. ఈ విధంగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆర్ షూర్ వాంట్ టు సబ్మిట్. ఓకే, సో ఓకే మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సేమ్ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
ఓకే. సో అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఇవన్నీ వస్తాయి, చెప్తా పాయింట్ ఉంది. సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయండి అండ్ మీ అప్లికేషన్ నుండి హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ పక్కనే ప్రింట్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, అది కూడా వీలైతే తీసుకోండి. ఓకే. సో ఈ విధంగా మీ స్కాలర్షిప్ అయితే రెన్యువల్ అయిపోయింది. అయితే మరి కాలేజీ వాళ్ళు ఇన్కమ్ డిక్లరేషన్ అడుగుతున్నారంట, చెప్పారంట పిల్లలకి మనకైతే కావాలి, మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం కలెక్టరేట్ ఏదైతే డిపార్ట్మెంట్ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్కి మనం అయితే సబ్మిట్ చేయాలి అని తెమ్మని చెప్తున్నారంట. మనకు ఆన్లైన్లో మాత్రం ఇంతవరకే ఉంది ప్రజెంట్ సబ్మిషన్ చేసే విధానం. ఓకే. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.